ఓం నమః శివాయ. ఏ దేవుడిని పూజిస్తే ఏ ఫలితాలు లభిస్తాయి? మన భారతీయ సాంప్రదాయంలో దేవతారాధనకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ప్రతి దేవునికి ఒక ప్రత్యేక శక్తి, ఒక ప్రత్యేక గుణం మరియు ఒక ప్రత్యేక వరప్రసాదం ఉంటుంది. పూర్వకాలం నుండి మన పండితులు, ఋషులు, పురాణకర్తలు దేవతారాధన గురించి అనేక గ్రంథాలలో వివరించారు. ఏ దేవుడిని ఏ విధంగా పూజిస్తే ఏ ఫలితాలు వస్తాయో తెలుసుకోవడం వల్ల భక్తులు తమ కోరికల ప్రకారం ఆ దేవతను ఆరాధించవచ్చు. 1. శ్రీ గణపతి పూజ. అడ్డంకులు తొలగింపు ఫలితం. శ్రీ గణపతిని పూజిస్తే జీవితంలో ఉన్న అడ్డంకులు, విఘ్నాలు తొలగిపోతాయి. విద్యలో, వ్యాపారంలో, కొత్త కార్యక్రమాలలో విజయాలు సాధిస్తారు. వినాయకుడి పూజా దినం వినాయక చవితి, ప్రతి సంకటహర చతుర్థి, సోమవారం ఉదయం ప్రత్యేకత ఫలితం. కొత్త పనిని ప్రారంభించే ముందు గణపతిని ప్రార్థించడం వల్ల ఆ పని సులువుగా సాఫల్యం చెందుతుంది. గణపతి మంత్రం. ఓం గం గణపతే నమః. 2. శ్రీ విష్ణువు పూజ. సంపద, శాంతి ఫలితం. విష్ణువును పూజిస్తే కుటుంబంలో శాంతి, ఐశ్వర్యం, ధన సంపద పెరుగుతుంది. ఆయన కటాక్షంతో పాపాలు నశిస్తాయి. విష్ణువుకి పూజా దినం బుధవారం, శ్రావణ మాసం, వైకుంఠ ఏకాదశి. ప్రత్యేక ఫలితం. భక్తులు విష్ణు సహస్రనామం చదివితే గత జన్మ పాపాలు కరిగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. విష్ణు మంత్రం. ఓం నమో నారాయణాయ. 3. శ్రీ లక్ష్మీదేవి పూజ. ఐశ్వర్యం, సౌభాగ్యం ఫలితం. శ్రీ మహాలక్ష్మిని పూజిస్తే ధన సంపద, సౌఖ్యం, సౌభాగ్యం లభిస్తాయి. లక్ష్మీదేవి పూజా దినం శుక్రవారం, దీపావళి నాడు మహాలక్ష్మి పూజ ప్రత్యేకం. ప్రత్యేక ఫలితం. ఉత్సాహం, ధైర్యం పెరుగుతాయి. వ్యాపారంలో లాభాలు వస్తాయి. శ్రీ లక్ష్మీదేవి మంత్రం. ఓం శ్రీ మహాలక్ష్మే నమః. 4. శివుడు. ఆరోగ్యం, ఆధ్యాత్మిక జ్ఞానం ఫలితం. శివ పూజ వల్ల మనసుకు ప్రశాంత, శరీరానికి ఆరోగ్యం, ఆధ్యాత్మిక జ్ఞానం వస్తుంది. పూజా దినం సోమవారం, శివరాత్రి. ప్రత్యేక ఫలితం. పాపాలు కరిగి భక్తికి మార్గం సులభమవుతుంది. శివుడి మంత్రం. ఓం నమః శివాయ. 5. పార్వతీ అమ్మ. కుటుంబ ఐక్యం, సంతానం ఫలితం. పార్వతీదేవిని పూజిస్తే దాంపత్య సౌఖ్యం, కుటుంబం ఐక్యం, సంతాన లాభం లభిస్తాయి. పూజా దినం శుక్రవారం, శ్రావణ మాసం. ప్రత్యేక ఫలితం. సుమంగళి తత్వం, సౌభాగ్యం కాపాడుతుంది. పార్వతీమాత మంత్రం. ఓం హ్రీం నం. హనుమాన్ స్వామి. బలం, ధైర్యం ఫలితం. హనుమాన్ను ఆరాధన వల్ల శారీరక బలం, మానసిక ధైర్యం పెరుగుతాయి. దుష్ట శక్తులు దూరమవుతాయి. పూజా దినం మంగళవారం, శనివారం. ప్రత్యేక ఫలితం. భయం, ఆత్మవిశ్వాస లోపం పోతాయి. హనుమాన్ మంత్రం. ఓం హనుమతే నమః. 7. సూర్యదేవుడు. ఆరోగ్యకరమైన జీవితం ఫలితం. సూర్యుడిని నమస్కరించడం వల్ల కంటి సమస్యలు, శరీర బలహీనత తగ్గిపోతాయి. పూజా దినం ఆదివారం ఉదయం సూర్య నమస్కారం. ప్రత్యేక ఫలితం. కీర్తి, ప్రతిష్ట పెరుగుతుంది. సూర్యదేవుని మంత్రం. ఓం సూర్యాయ నమః. 8. దుర్గాదేవి. లక్షణ, విజయం ఫలితం. దుర్గాదేవిని పూజిస్తే శత్రువులపై గెలుపు, కష్టకాలంలో రక్షణ, ధైర్యం లభిస్తాయి. పూజా దినం మంగళవారం, దసరా నవరాత్రులు. ప్రత్యేక ఫలితం. చెడు శక్తులు, దృష్టి దోషం పోతాయి. దుర్గాదేవి మంత్రం. ఓం ధుం ధుం దుర్గాయే నమః. 9. పార్వతీదేవి. విద్య, జ్ఞానం ఫలితం. విద్యార్థులు సరస్వతి పూజ చేస్తే చదువులో ప్రగతి, జ్ఞానం, కళలో ప్రతిభ పెరుగుతుంది. పూజా దినం వసంత పంచమి, శరద్ నవరాత్రులు. ప్రత్యేక ఫలితం. వాక్చాతుర్యం, సృజనాత్మకత పెరుగుతుంది. సరస్వతీ మంత్రం. ఓం సారస్వతే నమః. 10. అయ్యప్ప స్వామి. క్రమశిక్షణ, భక్తి ఫలితం. అయ్యప్ప పూజ వల్ల క్రమశిక్షణ, నియమ, నిష్ఠ, భక్తి పెరుగుతుంది. పూజా దినం మాండలిక కాలం, శబరిమల యాత్ర. ప్రత్యేక ఫలితం. మనసు పరిశుద్ధమవుతుంది. మంత్రం. స్వామియే శరణమయ్యప్ప. ఆధ్యాత్మిక లాభాలు. దేవతా పూజ కేవలం భౌతిక లాభాలకే కాక ఆధ్యాత్మికంగా కూడా మనల్ని అభివృద్ధి చేస్తుంది. పూజ వల్ల మనసుకు శాంతి లభిస్తుంది. భయాలు తగ్గిపోతాయి.
సత్ప్రవర్తన అలవాటు పడుతుంది. దుర్మర్ధమైన జీవితం గడపడానికి ప్రేరణ కలుగుతుంది. పూజలో జాగ్రత్తలు: 1. శ్రద్ధ: పూజ నిజమైన భక్తితో చెయ్యాలి. 2. శుభ్రమైన ప్రదేశం: పూజా స్థలం శుభ్రంగా ఉండాలి. నియమం: ఏ దేవుడినైనా పూజించేటప్పుడు ఒక సమయం నిర్ణయించుకొని ప్రతిరోజు చెయ్యాలి. మంత్రోచ్చారణ: సరైన ఉచ్చారణతో మంత్రం జపించాలి. ప్రసాదం: పూజ తర్వాత ప్రసాదం అందరితో పంచుకోవాలి. ఏ దేవుడినైనా పూజ చేసినా భక్తి, విశ్వాసం, నియమ నిష్ఠ ఉంటే ఫలితాలు తప్పక వస్తాయి. దేవుడి కృప అంటే మనలోని సద్భావన, మంచి ఆలోచనలే. సరైన దేవతను సరైన విధంగా ఆరాధించడం వల్ల భౌతిక, ఆధ్యాత్మిక 2 రకాల లాభాలు పొందవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి.